కృపను, కనికరమును, సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే బేతేలులోని సేవ చేయుచున్న యాజకుడైన అమాజ్య అనే ఒక సేవకుడు ఆమోసు మీద వ్యతిరేకతను కనుపరుస్తూ ఉన్నాడు. ఆమోసు చేస్తున్న పరిచర్యకు వ్యతిరేకంగా తను ఆలోచనలు కలిగి వ్యతిరేకంగా అతను నిలబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆమోసు చేస్తున్న పరిచర్య నిజంగా ఆనాటి కాలంలో ఆమోసు మరి దేవుని చేత పిలువబడినవాడు. ఆమోసు ఇక్కడ దేవుని దర్శనాలు చూసి ఆమోసు మరి ఆ దర్శనాల విషయమై దేవుడు మిడతల ద్వారా ఆ ప్రజల మీదకి మరి నాశనాన్ని తీసుకురాబోతున్నాడని, అదేవిధముగా ఆ ప్రజల మీదకి అగ్ని ద్వారా తీర్పు తీర్చబోతున్నాడని, అగ్ని చేత సమస్తాన్ని దహించి వేయబోతున్నాడని, అదేవిధంగా మట్టపు గుండు చేత ఇశ్రాయేలులందరినీ కూడా నేలమట్టం చేయాలని దేవుడు అనుకుంటే, ఆ దర్శనాలు చూసిన ఆమోసు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆ ప్రజల్ని క్షమించయ్యా, ఆ ప్రజల్ని ఇటువంటి పరిస్థితుల నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఆమోసు ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక గొప్ప కార్యము జరిగింది. ఎలాంటి కార్యం అంటే, దేవుడు తన యొక్క ఉగ్రత ఆ ప్రజల మీద కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు తన మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, క్షమించేశాడు వాళ్ళందరినీ కూడా. ఎందుకు అంటే దైవజనుడైన ఆమోసు చేసిన ప్రార్థన విని దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, అన్యాయంగా నడుచుకుంటున్న ప్రజలు, అక్రమంగా జీవిస్తున్న ప్రజలు, అశ్రద్ధగా ఉన్న ప్రజలు, అహంకారంతో నింపబడిన ప్రజలు, నీతి లేని ఆ ప్రజలు, దోచుకునే వ్యక్తులుగా ఉన్న ఆ ప్రజల మీదకి రాబోతున్న భయంకరమైన తీర్పును, భయంకరమైన శిక్షను ఆమోసు చేసిన ప్రార్థన ద్వారా దేవుని హృదయం కదిలించబడి దేవుడు తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన ఆలోచనలు మార్చుకున్నాడు. తను చేయబోతున్న కీడును చేయకుండా దేవుడు ఆపు చేసి పశ్చాత్తాపపడి ఆ ప్రజలను క్షమించాడు. ఇంత గొప్ప కార్యము ఆమోసు ద్వారా ఆ ప్రాంతములో జరుగుతూ ఉంటే దానిని చూసిన అమజ్య అనే ఒక దైవజనుడు, యాజకుడైన బేతేలులో సేవ చేస్తూ ఉన్నాడు. బేతేలు చాలా ప్రముఖమైన స్థలము, బేతేలు చాలా ప్రత్యేకమైన స్థలము. బేతేలు ఒక గొప్ప ప్రార్థనా స్థలం. అది ఆ గొప్ప ప్రార్థనా స్థలములో దేవుని మరి పరిచర్య చేస్తున్న యాజకుడైన అమజ్య అనే ఆయన దైవజనుడైన ఆమోసు మీద నిందలు వేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. రాజునకు ఆమోసు మీద వ్యతిరేకంగా చెప్పటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఇదిగో యెరోబోము రాజా, నీవు చస్తావని, ఖడ్గముతో నువ్వు చస్తావని, ప్రజలందరూ కూడా చస్తారని చెప్పేసి ఆమోసు మాట్లాడుతూ ఉన్నాడు అని ఆమోసు మీద లేనిపోని మాటలు చెప్పి ఆమోసుకు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఆమోసు దేవునికి చాలా విధేయత కలిగిన వాడు. ఆమోసు నిస్వార్థపరుడు. ఆమోసును పిలిచినప్పుడు దేవుడు పశువుల కాపరిగా, పండ్ల వ్యాపారిగా ఉన్నాడు ఆమోసు. దానిని విడిచిపెట్టి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. అన్యాయాన్ని ఖండించిన వ్యక్తి ఆమోసు. ఇలాంటి వ్యక్తిగా ఉన్న ఆమోసు మీద దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పమన్న మాటలే చెప్పేవాడు ఆమోసు. అలా చెబుతున్న ఆమోసు మీద వ్యతిరేకత కలిగిన వ్యక్తులుగా దేవుని దైవజనులే ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం.
నేటి కాలంలో కూడా ఒక మంచి పరిచర్య జరుగుతుందంటే ఆ పరిచర్య చూసి గొప్పగా మెచ్చుకునే వాళ్ళు లేరు. కానీ ఆ పరిచర్యను ఎలా ఆటంకపరచాలి, ఆ పరిచర్యకు ఎలా వ్యతిరేకంగా నిలబడాలి, ఆ పరిచర్యను ఎలా అడ్డుపడాలి, ఆ పరిచర్యను ఎలా ఆపు చేయాలి అనే ఆలోచన కలిగి కుయుక్తితో దుర్మార్గతతో నడుచుకునే ప్రజలు దేవుని బిడ్డలు సైతం కూడా ఉన్నారనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఎవరి పనికి నువ్వు వ్యతిరేకంగా వస్తున్నావు, ఎవరి పనిని ఆటంకపరుస్తున్నావు, ఎవరి మీద నీవు నిందలు వేయుచున్నావు, ఎవరి పనికి వ్యతిరేకంగా నిలబడుతున్నావు, దేవుని పనిని ఆటంకపరుస్తున్నావా, దేవుని పనిని అడ్డుపడుతున్నావా? ఒక మంచిగా జరుగుతున్న పరిచర్యను అడ్డుపడి పరిచర్య చేయకుండా ఆపు చేయాలని చూసే వ్యక్తులు దైవజనుల్లో ఉన్నారు, దేవుని బిడ్డల్లో కూడా ఉన్నారండి. ఈనాడు ఏ యొక్క మరి స్థలాల్లో చూసినా కానీ ఇలాంటి వ్యక్తులు, అమధ్య లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అమధ్య మళ్ళీ ఎక్కడ సేవ చేస్తున్నాడో తెలుసండి, బేతేలులో దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. బేతేలు అనే ఒక గొప్ప స్థలములో దేవుని సేవ చేస్తూ ఉన్న అమధ్య అని ఆయన దేవుని సేవకుడుగా దేవుని మాటలు తెలియపరుస్తున్న ఆమోసుకు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివా, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివా, దేవుని చేత పిలువబడిన వ్యక్తివా, దేవుని చేత వాడబడుతున్న వ్యక్తివా, ఎలాంటి వ్యక్తిగా ఉండి దేవుని పనిని ఆటంకపరిచే వ్యక్తిగా ఉంటున్నావేమో జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. ఆమోసు మీద లేనిపోని మాటలు చెబుతూ ఉన్నాడు అమధ్య అనే దైవజనుడు. లేనిపోని మాటలు ఈరోజు ప్రజల్లో, సంఘాలలో, సమాజంలో లేనిపోని మాటలు తెలియపరిచి వ్యతిరేకులు లేవనెత్తే గుంపు చాలామంది ఉన్నారండి. ఈరోజు ఆ గుంపులో నువ్వు ఉంటున్నావా? అలా అమధ్యలాగా దేవుని పనిని ఆటంకపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడుతున్నావా? దేవుని పని చెడగొడుతున్నావా? జాగ్రత్త అండి. దేవుని వాక్యం చెబుతుంది, ఎవడైనా దేవుని పరిచర్యను పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. బైబిల్ గ్రంథంలో అనేకమంది వ్యక్తులు దేవుని విషయంలో, దేవుని పని విషయంలో వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుని ముగించుకుందామండి. నెహెమ్యా గ్రంథములో నుంచి ఒక మాట మనం చదివినట్లయితే, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడుతున్న మాటలను మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరచబడతా ఉంది. నెహెమ్యా అనే వ్యక్తి షూషాను కోటలో మరి రాజు దగ్గర గిన్నెందించువాడుగా ఒక మంచి పని చేస్తున్న వ్యక్తి నెహెమ్యా. రాజుకు సమీపంగా ఉన్న వ్యక్తి నెహెమ్యా. ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి నెహెమ్యా. ఒక గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి నెహెమ్యా. ఇలాంటి వ్యక్తి తన పనిని, తన యొక్క దేశ స్థితిగతులు, తన మందిరం యొక్క స్థితిగతులు తెలుసుకొని తన దగ్గరికి కొంతమంది సహోదరులు వచ్చారు. అరే, నెహెమ్యా ఇక్కడ ఉన్నాడు, చూద్దాము, నెహెమ్యాని కలుసుకుందాము, నెహెమ్యాతో మాట్లాడదామని నెహెమ్యా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నెహెమ్యా వాడితో మాట్లాడుతున్నాడు. మన దేశం ఎలా ఉంది, మన ప్రజలు ఎలా ఉన్నారు, మన మందిరం ఎలా ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళందరూ చెబుతున్నారు, అయ్యా మన దేశం చాలా భయంకరమైన శ్రమలో ఉంది, మన దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మన దేవుని మందిరము మరి అగ్ని చేత, శత్రువుల చేత కాల్చబడింది, అవమానంలో, నిందలో మన ప్రజలు ఉన్నారని చెప్పినప్పుడు నెహెమ్యా చాలా బాధపడ్డాడండి. పడిపోయిన ఆ గోడలు కట్టాలని, దేవుని మందిర మరి ప్రాకారములు కాల్చివేయబడి మరి కూల్చబడ్డాయని తెలుసుకున్నప్పుడు దానిని కట్టాలి అని ఒక ఆలోచన కలిగి దేవునికి ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి దేవుని బిడ్డలారా, దేవుని సహాయాన్ని పొందుకొని మరి ఆ యొక్క యెరూషలేమునకు వచ్చి ఆ పడిపోయిన దేవుని మందిరపు గోడలు కట్టాలని నెహెమ్యా వచ్చి
అక్కడున్న ప్రజలందరినీ ప్రేరేపించి వాళ్ళందరినీ ఒకటిగా చేసి దేవుని పని జరుగుతున్నప్పుడు నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఈ విధమైన మాటలు రాయబడుతూ ఉన్నాయి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటును మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, ఒక దినముననే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి గోడ పడిపోవుననెను. దేవుని ప్రజలారా గమనించండి, నెహెమ్యా ఎంతో బాధ్యతతో భారముతో వచ్చి దేవుని పని చేస్తూ ఉన్నాడు. దేవుని మందిర ప్రాకారములను కట్టుచు ఉన్నాడు. అక్కడ ఉన్న కొంతమంది సన్బల్లటును, టోబియా, గేషేము అనే ముగ్గురు వ్యక్తులు వారు కడుతున్న ఆ యొక్క గోడ సమాచారం గురించి తెలుసుకున్నప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసండి? విమర్శిస్తూ ఉన్నారు. నెహెమ్యా దేవుని పని చేయడానికి వచ్చారని తెలుసుకొని దుఃఖపడారు ఫస్ట్. తర్వాత విమర్శిస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. ఒక రోజులోనే ముగిస్తారా? వీళ్ళు బలపరుస్తారా? ఈ గోడ నిలబెడతారా? ఈ దుర్బులైన వాళ్ళు ఏం చేయగలరు వీళ్ళు అని తోలనాడుతూ మాట్లాడుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనికి వ్యతిరేకంగా ఉండి నీవు కూడా సన్బల్లటులాగా, టోబియాలాగా, గెర్షేములాగా ఎగతాళి చేసే వ్యక్తిగా ఉంటున్నావేమో. విమర్శించటం ఆయనదే ఒక సేవేనా? వాళ్ళదే ఒక ప్రార్థనేనా? ఈరోజు దేవుని పనిలో వ్యతిరేకంగా ఉండి విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని పనిని ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు ఎక్కువైపోయారు. నెహెమ్యా ఎంతో బాధ్యతతో, భారముతో, నిస్వార్థముతో తనకున్న గొప్ప పనిని కూడా విడిచిపెట్టి దేవుని పనే గొప్ప పని అని ఎంచుకొని ఆ పని చేయటానికి యెరూషలేముకు వచ్చి ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడి, శ్రమలు పడి, రాత్రి పగలు కూడా నిద్రాహారాలు మానేసి దేవుని పని చేస్తూ ఉంటే ఆ ప్రజలందరినీ పురికొల్పి ఏకతాటి మీద నిలబెట్టి వాళ్ళ పరిచర్య జరిగిస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పని విషయమై విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా అలా ఉన్నావేమో. ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని ఏదైనా కానీ చేస్తున్నప్పుడు సహాయపడుతున్నావా? నీవు కూడా నీ వంతు సహాయం చేస్తున్నావా? లేదా నిలబడి విమర్శించే వ్యక్తిగా ఉంటున్నావా? ఈరోజు విమర్శించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, నిందించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, అపహాసపు మాటలు పలికేవారు చాలామంది ఉంటారండి. ఈ విమర్శలేమీ నెహెమ్యా పట్టించుకోలేదండి. వారు చేస్తున్న నిందలకే కృంగిపోలేదు, బలహీనపడలేదు. దావీదు అంటాడు, నిందకి నా గుండె బద్దలైంది అంటున్నాడు దావీదు. నెహెమ్యా అలాంటి పనులు ఏం చేయలేదండి. నేను చేసేది దేవుని పని. ఈ పనిలో ఎంతమంది నిందించినా, ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది వ్యతిరేకంగా నిలబడినా, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా, విమర్శిస్తూ ఉన్నా కానీ పని ఆపలేదు, నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూనే ఉన్నాడండి. ఒక ఆయన అంటున్నాడు, వీళ్ళు కట్టే గోడ మీద నక్క నిలబడితే ఎమ్మన్నే గోడ మొత్తం కూలిపోయింది అంటున్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని పనికి సహాయపడుతున్నావా?
నీ వంతు నీవు కృషి చేస్తున్నావా? దేవుని పని. వీళ్ళు ఎవరంటే సమాజంలో గొప్పవాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళండి, గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఈ ఎగతాళి చేసేవాళ్ళు, ఈ విమర్శించేవాళ్ళు అన్నీ తెలిసిన వ్యక్తులండి. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుని పనిలో అడ్డుపడుతున్నావేమో, విమర్శిస్తూ ఉన్నావేమో, ఆటంకపరుస్తున్నావేమో. చాలామంది దేవుని పని మంచిగా జరుగుతున్నా కానీ దాన్ని ఆపు చేయాలి అని ఒక గుంపుగా కూడుకొని మాట్లాడే వ్యక్తులుగా, ఆపు చేసే వ్యక్తులుగా ఉంటున్నారు. ఈరోజు నువ్వు ఎవరి పని ఆపు చేస్తున్నావు? దేవుని పనిని ఆపు చేస్తున్నావేమో. నువ్వు ఎవరి పనిని విమర్శిస్తున్నావు? దేవుని పనిని విమర్శిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎంత విమర్శ జరిగినా, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు నెహెమ్యా జీవితంలో ఏర్పడినా దేవుడు నెహెమ్యాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నెహెమ్యా చేసిన పనిని ఆశీర్వదించాడు. దేవుడు నెహెమ్యా ద్వారా ఎన్నో సంవత్సరాలు కట్టాల్సిన గోడను 52 రోజులని కట్టించాడండి. ఎంత గొప్ప దేవుడు! దేవుడు నువ్వు విమర్శిస్తే దేవుడు విడిచిపెడతాడేమో అనుకుంటున్నావేమో, ప్రజలు విడిచిపెడతారేమో అనుకుంటున్నావేమో. కానీ ప్రజలు నెహెమ్యాని విడిచిపెట్టలా. ప్రజలు నెహెమ్యాతోనే ఉన్నారు. దేవుని పని మరి బలంగా చేశారు. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా పని ముగించారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని పనిలో సహాయపడే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని పనికి వ్యతిరేకంగా ఉండి విమర్శించే వ్యక్తిగా ఉంటున్నావా? చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. అవకాశం ఉంటే రేపుడు దినాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.